ఉన్నా కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి వ్యాక్సినేషన్ చేసిన విషయాన్ని గమనించాలి. కింది స్థాయిలో కూడా ప్రెగ్నెంట్ లేడీ మొదటి నెల నుండి ప్రెగ్నెంట్ అయిందని తెలవగానే డెలివరీ అయ్యి తల్లి బిడ్డ ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆశా వర్కర్లు వాళ్ళు ఎన్నంటి తల్లి పాత్ర పోషిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద ఈరోజు ఈ అరెస్టులు ఇదంతా జరుగుతూ ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం సిగ్గుతో తలంచుకోవాలి. ఎందుకంటే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయమనే కదా ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒకసారి చూస్తూ ఉంటే 6 గ్యారెంటీలు అని చెప్పుకొని వచ్చిన ఈ ప్రభుత్వం 7వ గ్యారెంటీ కూడా సక్సెస్ఫుల్గా అమలు చేస్తుంది. 6 గ్యారెంటీలు అయితే పక్కన పెట్టారు, కానీ 7వ గ్యారెంటీని మాత్రం ఎమర్జెన్సీని కల్పించే విధంగా ఎమర్జెన్సీ అమలు చేస్తున్న విషయాన్ని ఈరోజు మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే పోలీసు వాళ్ళతోని నిజంగా ఆశా వర్కర్లకు పళ్ళూడిపోయినాయని చెప్తా ఉన్నారు. అంటే పళ్ళుడు కొట్టించడం కానీ అక్క చెల్లెళ్ళని కూడా చూడకుండా మీరు చేసిన దౌర్జన్యం ఏదైతే ఉందో ఈ సర్కార్కి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పుడే చెప్తా ఉన్నారు, సంతోషి అని ఆమె లీడర్ ఆశా వర్కర్లు, ఆమె పరిస్థితి విషయం ఉందని చెప్తున్న సందర్భంలో ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకునేటట్టు కూడా లేరని వదిలేస్తున్నారు అంటున్నారు. తప్పకుండా ఆ అమ్మాయి కూడా ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. అసెంబ్లీ నడుస్తుంది కదా, మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మరొకసారి గుర్తు చేద్దామని ఈరోజు వచ్చిన అక్క చెల్లెలకి భరోసా కల్పించి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ హామీ ఇచ్చినా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా చేస్తారని ఈరోజు అవసరం లేనివన్నీ ముందు తీసుకొచ్చి దాన్ని ముందు పెట్టేసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని దాని ఏదో గొప్పగా ఈరోజు మాట్లాడుతున్న విషయాన్ని గమనించున్నాం. ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా బతుకమ్మను మాయం చేస్తున్నారు. బతుకమ్మను అక్కడ నుండి తెలంగాణ తల్లి చేతుల నుండి బతుకమ్మను కూడా తీసేస్తున్నారు. ఆ విధంగా ఆడబిడ్డలకు అవమానం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ బతుకమ్మను కనుమరుగు చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలోకి వెళ్ళనేదే అవమానం జరిగిన సందర్భంలో ఈరోజు ఆశా వర్కర్ల మీద దాడి చేయడం కూడా అమానుషం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి వాళ్ళకు జరిగిన నష్టానికి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.